సాధన అనేది బుద్ధితోటి చేయగలుగుతామా? మన బుద్ధితోటి సాధన చేయగలుగుతామా? మన తెలివితోటి, మన ఇంద్రియాలతోటి సాధన చేయగలుగుతామా? ఇంద్రియాలతో చూడగలుగుతాము, తెలుసుకోగలుగుతాము, జ్ఞానం పొందగలుగుతాము, అనుభవాన్ని గుర్తు తెచ్చుకోగలుగుతాము. ఇవన్నీ మారేటువంటి విషయాలు. వీటితోటి మనము మన యొక్క ఊర్జాను మార్చుకుంటాం. నకారాత్మకతను సకారాత్మకంగా మార్చుకోగలుగుతాము. అది సాత్విక బుద్ధి ఉన్న వాళ్ళకు మాత్రమే. అదే ఊర్జ రాజసము తామసము ఉన్నటువంటి వాళ్లకు వేరే లెవెల్లో మారుతూ ఉంటుంది, రావణాసురుడి లాగా. ఈ బుద్ధి ప్రతి జీవికి ఒక రకంగా ఉండదు, చూసే దృష్టి ఒక రకంగా ఉండదు, ఆలోచించే విధానం ఒక రకంగా ఉండదు. ఈ ప్రపంచం పట్ల వాళ్ళ యొక్క అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. అంటే ఈ ప్రపంచము మారేదే, ఈ గుణాలు మారేదే, ఈ జీవులు స్థిరత్వం లేని వాళ్ళే. కానీ మరి నువ్వు నిద్రిస్తున్నప్పుడు నీ యొక్క శరీరము నీతో నడుస్తుంది, నీవు నడిపిస్తున్నావు, నీవు గొప్పగా ఉంచుతున్నావు అనేటువంటి భావనలో, నీ ఆలోచనలో, నీ తెలివితేటలతో ఉన్న నీవు నిద్రిస్తున్నప్పుడు నీ శరీరం అంతరంగంలో రక్త ప్రవాహాన్ని కానీ, శ్వాసను కానీ, వాటి యొక్క వ్యవస్థలని కానీ, లివరు, కిడ్నీ ఇవన్నీ వ్యవస్థలు కానీ నీ బుద్ధి నడిపిస్తుందా? లేదు కదా. మరి నువ్వు అంతగా గొప్పగా జ్ఞానాన్ని సంపాదించి ఏం లాభం? నువ్వు నడిపించలేవా అంటే నడిపించలేము. మనం అనుకున్న జ్ఞానము, తెలివి, మన యొక్క గొప్పతనం ఇవన్నీ బహిర్గతమే. ఈ ప్రాపంచిక విషయాలు అన్నీ బహిర్గతమే. ఈ మనసు, చిత్తం ఇవన్నీ బహిర్గతమే. బుద్ధి పూర్తిగా బహిర్గతమే. మరి అంతర్గతం ఏమిటి? అంతర్గతము వాటిని నడిపిస్తున్నటువంటివి అనంతమైన, స్థిరమైన, నిశ్చలమైన, అనిర్వచనీయమైన, తెలివితేటలకు అందని ఆ శక్తి. ఆ శక్తి ఎవరిది? ఏ మతానిది? ఎటువంటి జ్ఞానంతో కూడుకున్నది? ఇటువంటి ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలు. అది ఏ యుగానికి, ఏ కాలానికి, ఏ ఋషులకు కూడా అందనటువంటి శక్తి అది. అది అలా స్థిరత్వంతో కూడినటువంటి అనంత శక్తి. ఆ స్థిరత్వం మాత్రమే ఈ యొక్క ప్రపంచానికి జీవనాధారము, ఈ జీవునికి జీవనాధారము. ప్రతి ఉనికికి ఆ స్థిరత్వమే జీవనాధారము. ప్రాణము ఆ యొక్క స్థిరత్వం నుంచే వస్తుంది, శ్వాస ఆ స్థిరత్వం నుంచే వస్తుంది. దానికి నిర్వచనం ఇవ్వలేము, దానికి లిమిట్స్ పెట్టలేము. ఈ యొక్క బహుబంధాలు కానీ, ఈ యొక్క ప్రపంచం కానీ స్వార్థంతో కూడుకున్నది. అవసరానికి మాత్రమే తల్లిదండ్రులను వాడుకునే కాలం ఇది. ముసల్తనానికి బయటకు నెట్టేసే కాలం. ఇటువంటి జ్ఞానంతో ఉన్న జీవులు ఆ నిశ్చలత సాధనలో నిశ్చలత జ్ఞానాన్ని ఏ విధంగా పొందగలుగుతారు? అసాధ్యం. అనంత సాగరంలో, అనంత పయనంలో జ్ఞానానికి కూడా అందనటువంటి అనంత శక్తి స్వరూపము, నిశ్చలతతో కూడిన మర్మగర్భమైన శక్తి స్వరూపమే పునాది, అన్నిటికీ పునాది. ఎంతో కష్టంగా తెలివితేటలతో ఒక పెద్ద విల్లా కట్టుకొని, పెద్ద స్విమ్మింగ్ పూల్ పెట్టుకొని, గార్డెనింగ్ చేసుకొని, తన తెలివితేటలతో సంపాదించుకున్న ఆస్తులు, కోట్ల ఆస్తులు కూడా అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛత కానీ, అక్కడ ఉన్నటువంటి ఊర్జా కానీ అల్పము. నిశ్చలమైన
ఆ పరమాత్మ శక్తిని నమ్ముకున్న సాధువులు నివసించే హిమాలయ పర్వతాలు కానీ, అరణ్య ప్రాంతాలు కానీ ఈ యొక్క ప్రకృతితో కూడి అనంతమైన ఊర్జతో కూడి వారికి శక్తినిస్తున్నాయి. తెలితోటి చేసే ఏ పని కూడా వ్యర్థమే. దైవానికి సమర్పణ అయ్యి ప్రాణశక్తికి ఆధారభూతమైన ఆ యొక్క అనంత శక్తిని పట్టుకొని దానికి సమర్పణ చేసుకొని దాని ఉనికిని పూర్తిగా నమ్ముకొని దానికే అంకితమైనటువంటి జీవుని యొక్క జన్మ మాత్రమే ధన్యము. ఒకరిని చూసి ఒకరు పాడైనట్టు మాయతో కూడినటువంటి జీవులతో వారి యొక్క చరిత్రలతో మనం కూడా సాధకులము. మనము మన విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మళ్ళీ ఏ జన్మ పరంపరలోనో కలిగేటువంటి ఆత్మచింతన ఈ జన్మలోనే పొంది దాన్ని విడవకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. సమయం వృధా చేసుకోకుండా ఏ జ్ఞానాన్ని పట్టుకోకుండా ఏదో ఎక్కడో ఉంది, ఏదో ఎక్కడో దొరుకుతుంది అనేటువంటి అపోహలకు పోకుండా నిన్ను నువ్వు మాత్రమే, అంటే మానసికంగా కాదు, శారీరకంగా కాదు, ఆత్మపరంగా నిన్ను నువ్వు మాత్రమే నమ్ముకుని నీవు అనంతంతో ఏకత్వం చెందే ప్రయత్నంలో ఉండు. అది నిన్ను సుఖసాగరాలకు అంటే ప్రశాంతత వైపు తీసుకెళ్తుంది. మాయకు మర్మగర్భమైన ఈ యొక్క ప్రపంచాన్ని కానీ విషయాలను కానీ చూసి నీకేదో లేదు అని అపోహలో, వాళ్ళు ఏదో సాధించారనే అపోహలో, నీ యొక్క భ్రమలో, నీ యొక్క అసత్య జ్ఞానంలో, అసత్య దృష్టిలో పడకు. ఎంత గొప్పవాడైనా నీవు స్థిరత్వంలో పరమాత్మ శక్తితో ఏకమైనప్పుడు వాడు అల్పుడే. ఈ విషయంలో రూఢి చేసుకో. ఆ స్థితిపై నిలబడి అన్నింటినీ వదిలే దాన్ని నమ్ముకుంటేనే అది నీకు రక్షణ ఇస్తుంది. నీవు జ్ఞానాన్ని ఎన్నడూ నమ్మకు. ఆ అనంత సాగరంలో పయనించడానికి ఆ యొక్క అనంతమైన నిశ్శబ్ద చైతన్యము తనకు జ్ఞానం ఉందని ఏనాడు చెప్పదు, ఏనాడు చూపించదు. నీవు కూడా దానిలాగా మారిపో. అప్పుడే నీకు ముక్తి. నీ జీవితానికి ఒక విధంగా నువ్వు ధన్యం చేసుకున్నట్టయితుంది. లేకపోతే మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ ఆ యొక్క అభూత కల్పనల వైపు వెళ్ళడం వ్యర్థంతో కూడుకున్న పనులు. స్థిరుడ వైపు నీ ఇంద్రియాల యొక్క జ్ఞానము, ఇంద్రియాల యొక్క తెలివితేటలు పక్కకు పెట్టు. నీలో నీవు వెతుకులాడు, నీలో నీవు నిమగ్నమవు, నీలో నీవు చింతన చేసుకో, నీలో నీవు ఉండిపోవడానికి ప్రయత్నం చేయి. నిరంతరము ఒక చోట ఉండిపోవడానికి ఎక్కడైతే ఉండగలుగుతావో ఆ ఉండగలిగే స్థితే అనంతం. నిలబడగలిగి నువ్వు నిశ్చలుడమైనప్పుడు దానికి మించినటువంటిది ఏది లేదు. అన్నింటినీ పక్కన పెట్టి గురుబోధలు, ఉపనిషత్తులు, వేదాలన్నీ అక్కడికే చేరుతాయి. మళ్ళీ నువ్వు జ్ఞానం కోసం వాటిని వెతుకులాడకు. నిశ్చలతలో నిన్ను నీవు ఆనందంగా చూసుకో, ఆనందపడు, సంతోషపడు. ఎవరికి కనిపించిన, ఎవరికి చూపించలేని ఆనందమే నీకు పరమానందం. అదే గొప్పదని తెలుసుకో. మళ్ళీ ఏదో ఉంది అనుకొని అది ఎవరికి కనిపించదని నీవు అది చిన్నదని అనుకోకు. అటువంటి భ్రమలకు వెళ్ళకు, అది నిన్ను మోసం చేస్తుంది. అదే అనంతము, అదే గొప్పది. దానిలో స్థిరుడమైనప్పుడు నీకు నీ వయసుతో సంబంధం లేదు, నీ శరీరంతో సంబంధం లేదు, ఏ కాలంతో సంబంధం లేదు, ఏ మంత్రంతో సంబంధం లేదు, ఏ పురాణంతో సంబంధం లేదు, ఏ మతంతో సంబంధం లేదు, ఏ దేశంతో సంబంధం లేదు, నీ యొక్క బుద్ధితోటి అసలే సంబంధం లేదు. అన్నింటినీ వదలాలి, స్థిరుడవు కావాలి.
ఆ చోట నీకు ఎవరూ లేరు. ఎవరు లేని ఆ అనంత శక్తి అన్నింటినీ నడిపిస్తున్నది. అలా నువ్వు అన్నింటినీ భాషిస్తూ నిశ్చల స్థితిలో ఉండగలిగే అతి రహస్యమైనటువంటి, అతి సులభమైనటువంటి, అతి మధురమైనటువంటి, అతి ఆనందకరమైనటువంటి, ప్రయత్నం లేనటువంటి, ఏవీ ఆధారం కానటువంటి, ఏది అవసరం లేనటువంటి, ఏమీ అక్కర్లేనటువంటి, తేలికైనటువంటి, నీకు నీవే అనే స్థితికి అతి సులభంగా చేరేటువంటి, వర్ణించలేనటువంటి, నిన్ను నీవు సాక్షాత్కరించుకునేటువంటి, నీలో శబ్దమే లేనటువంటి, నీలో అతి ఆనందకరమైనటువంటి భావనతో కూడిన ఆ స్థితిని పొందగలిగే స్థితే, నిలబడగలిగే, ఉండగలిగే ఆ యొక్క సాధన. జ్ఞానం అంటే ఇక్కడ నిశ్చల జ్ఞానం. ప్రతి జ్ఞానం కూడా అది విషయంతో కూడిన జ్ఞానం. ఇక్కడ నిశ్చల జ్ఞానం, ఏమీ లేని జ్ఞానం, అంటే నేను నువ్వు పట్టుకున్నటువంటి జ్ఞానము. ఆ స్థితికి చేరు. సాధనలు కూడా పక్కన పెట్టు, నడిచే సాధనలు, విషయ సాధనలు పక్కన పెట్టు. స్థిర సాధన, అనంత సాధన. ఆ పరమాత్మ అనంతము, నీవు అనంతము, నీ ఆనందము అనంతము. దేనితో వెలగట్టి పరిమిత కాలానికి ఉండే ఆనందం కాదు, పరిమిత జీవితానికి ఉండే ఆనందం కాదు. ఇది అనంతంగా అలా నీవు సాధనలో ఉండగలుగుతూ పోతూ ఉంటే నడుస్తూ ఉంటే ఉండగలిగితే నిన్ను నువ్వే ఉద్ధరించుకోగలుగుతావు. ఆ స్థితిని ఎవరు ఇవ్వరు నీకు, నువ్వే తెచ్చుకోవాలి. ఎవరు ఇస్తారు ఆ స్థితి? ఏమీ లేని స్థితిని ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఇచ్చే వస్తువు కూడా కాదు కదా అది, ఇచ్చే విషయం కూడా కాదు, ఇచ్చే జ్ఞానం కూడా కాదు, తెలుసుకునే బుద్ధి కూడా కాదు. వీటన్నిటికీ ఆధారం అది, అంతే. అవన్నీ నడుస్తున్నాయి దీంతో. నువ్వు నడిపిస్తలేవు, నడిపించినప్పుడు దానిలో ఉండిపోతున్నావు, వాటిని వదిలేస్తున్నావు నువ్వు, కాబట్టి దానిలో ఉండగలుగుతున్నావు. నడిచే వాటిని, కనిపించే వాటిని, దీనికి ఆధారమైనటువంటి వాటిని పట్టుకున్నావు కాబట్టి నువ్వు బయటకు వెళ్ళిపోయావు. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా వదిలేసావు కాబట్టి నువ్వు ఏమి లేని స్థితి ఉన్నది కాబట్టి ఏమి చేయవు. ఏమి చేయని స్థితిలో, నీకు ఏది అవసరం లేని స్థితిలో, ఏది చూడని స్థితిలో, ఏది అవసరం లేని స్థితిలో నీవు ఏదైతే ఏకత్వం ఉందో, ఏదైతే సత్యమై ఉందో, ఏదైతే అనంతంగా భాషిస్తుందో, ఏదైతే అన్నింటినీ నడిపిస్తుందో దానితో పాటు వెళ్తూ ఉంటావు, వేరే వాటితో వెళ్ళవు. దానితో భాషించినటువంటి విషయాల వైపు వెళ్ళవు. అంతర్గతమైనటువంటి ఆ శక్తితోటి మాత్రమే నీకు ఉండాలనిపిస్తుంది, నచ్చుతుంది, పయనిస్తావు. పయనించుడు కాకుండా నిలబడిపోతావు. నీకు ఇక ఏమీ లేదు, చెప్పడానికి కూడా ఏమీ లేదు అక్కడ. అనుభవం కూడా లేదు. అనుభవం మళ్ళీ అంటే మళ్ళీ జ్ఞానం అయిపోతుంది. అది అదో పెద్ద అపోహ. అలా ఉండిపో. నీ ఊరు పేరు కూడా తెలియని స్థితిలో ఉండిపో. నీ ఉనికి లేని స్థితి. ఇదంతా అనంతం నుంచి భాషించింది కాబట్టి భాషించిన వాటికి ఉండవు, నువ్వు వదిలేస్తూ ఉంటావు, వాటిలో ఉండవు. అలా నీవు నిశ్చలంగా, నిరాకారంగా, నిర్మలంగా, తేజోమయమై, ప్రకాశం లేదు. మళ్ళీ తేజోమయం అంటే దృశ్యం కాదు. ప్రకాశం అంటే ఇక్కడ తేజోమయం అంటే
దాన్ని వర్ణించలేము అంతే. అలా ఉండిపో. హరి ఓం.